సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్ ఈరోజు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. నేను ఇది 4th టైం డొనేట్ చేయడం, చరణ్ గారి బర్త్డే రోజున చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి అని కాదు, మన రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చానండి. బర్త్డే సందర్భంగా అంతకుముందు చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎలా అయితే దానికి మించి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఎంత సపోర్టివ్గా ఉంటున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నా పేరు సిద్ధు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. సో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే కాదు, రాష్ట్రం అంతటా, ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, ఇంకా వివిధ రాష్ట్రాలలో, అలాగే యుఎస్, డల్లాస్, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఇది 4th టైం డొనేట్ చేయడం, చరణ్ గారి బర్త్డే రోజున చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ చరణ్ బర్త్డే రోజు మీరు చేస్తారా? ఎస్, అంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, కానీ ఈరోజు చేయాలి అనే ఒక ఆసక్తితో మళ్ళీ రావడం జరిగింది. సో రీసెంట్లీ రామ్ చరణ్ మూవీస్ అనేవి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే తను ఎంచుకున్న స్క్రిప్ట్స్ కూడా అదే విధంగా ఉంది. హిట్ ఆర్ ఫ్లాప్, చరణ్ గారి యొక్క డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది పీక్స్. దాన్ని మనం ఎంత మెచ్చుకున్నా కూడా చాలా తక్కువ. ఇప్పుడు రీసెంట్లీ చిట్టిబాబు మూవీ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ దాని నుంచి మీరు ఎలా అనుకుంటున్నారు? ఆ డైరెక్టర్ని చాలా తక్కువ అంచనా వేశారు ఫస్ట్ మూవీ తీసేటప్పుడు. ఆ సక్సెస్తోని తను ఒక నేషనల్ అవార్డుని పొంది తానంటే ఏంటో అందరికీ చూపించుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున రిలీజ్ అయిన పెద్ద లుక్ కూడా దానిలో వేరియేషన్ ఏదైతే ఉందో తను చూపించే విధానం హీరో గారిని చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మేము గ్లింప్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. దాని యొక్క రెహమాన్ గారు ఇచ్చే మ్యూజిక్ అది ఇంకా రెడీ అవ్వలేదు, ఆల్మోస్ట్ గ్లింప్స్ రెడీ అయిపోయింది. అది రిలీజ్ అవ్వగానే ఒక రేంజ్ బజ్ క్రియేట్ కాబోతుంది. ఈ సినిమా ఏ లెవెల్లో ఉండబోతున్నారు? ఈ సినిమా ఇంకా కంటెంట్ లేని సినిమాలే ఆడుతున్నాయి ఈ రోజున, ఇంకా కంటెంట్తో రాబోతుంది సినిమా. ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. నా పేరు వినయ్, ఇక్కడ కేబిహెచ్పి నుంచి వచ్చాను. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే రామ్ చరణ్ పుట్టినరోజుకనే కాదు, ఇంకా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి అయినా పుట్టినరోజు అంటే మంచి సందర్భం ఏమైనా చూసుకుని ఆ రోజు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. రామ్ చరణ్ అప్కమింగ్ మూవీస్ గురించి మీ అభిప్రాయం? రామ్ చరణ్ అప్కమింగ్ మూవీస్ ఇప్పుడు బుచ్చిబాబుతో చేసే మీరు చూసే ఉంటారు ఫస్ట్ లుక్ కానీ ఏదన్నా, అది మన 100 KGFని మింగూస్తే ఎట్టుంటుంది అట్లా ఉంది. పొద్దున ఫస్ట్ లుక్ మీరు చూసారో లేదో కానీ 2 పోస్టర్లు వదిలేరు. పోస్టర్లు అయితే మనకు అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ నుంచి తను స్టెప్కి పైకి తీసుకొచ్చినారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే చిరంజీవి గారు పాలిటిక్స్కి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కానీ ఆ మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేసిన రామ్ చరణ్ వల్లే కానీ. ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం కాదు, ఏదన్నా ఇండస్ట్రీ సినిమాలన్నీ తీశారు కాబట్టి మనం రామ్ చరణ్ అంత అడ్మైర్ చేస్తున్నాం. ఈరోజు బర్త్డే సందర్భంగా చాలా మంది వస్తున్నారు, దాన్ని ఎలా అనిపిస్తుంది? అన్న నా పేరు నర్సయ్యను. ఎక్కడి నుంచి వచ్చారు? అన్న నేను ఆలగడ్డ, నాది యాక్చువల్ నంద్యాల జిల్లా ఆలగడ్డ. నేను ఇక్కడే హైదరాబాద్లో ఈసపూడిలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో చిరంజీవి గారికి పెద్ద అభిమాని. నేను అభిమాని అని చెప్పడం కంటే భక్తుని అంటే డెవోటీని అని చెప్పడం చాలా ఈజీ అని, చాలా మంచిదండి. ఎందుకంటే నేను డెవోటీని అన్న మెగాస్టార్కి. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ అని జరుగుతుంది అన్న. బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చానన్న. యాక్చువల్లీ నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికి నేను 12 సార్లు ఇచ్చాను, ఇది 13వసారి. సో నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి అని కాదు, మన రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చానన్న. సందర్భంగా బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి కదా, చాలా మంది, దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముందన్న, ఒకటే చెప్తాను. సో రామ్ చరణ్ బర్త్డే చాలా గ్రాండ్గా జరగాలని. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ బర్త్డే ఎంత గ్రాండ్గా చేసుకుంటామో, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మన పొలిటీషియన్ లీడర్ మన పవర్ స్టార్ గారి ఎంత ఆయనది బర్త్డే ఎంత బాగా చేసుకుంటామో, మన రామ్ చరణ్ని కూడా అంతే బాగా చేసుకోబోతున్నాం, చేసుకోవాలి అని చెప్తున్నాను. సో నా అభిప్రాయం ఏంటంటే నిండు నూరేళ్ళు 100 సంవత్సరాల పైన అనుకోండి. సో 100 కేజీలు బరువుతో తీస్తున్నటువంటి బుచ్చిబాబు సినిమాతో ఎట్లా 100 కేజీలు ఉన్నాడో అట్లా 100 సంవత్సరాలు మన అన్న రామ్ చరణ్ గారు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుచ్చిబాబు మూవీ గురించి మీ అభిప్రాయం ఏంటండి, ఎలా ఉండదు?
అన్న ఎలా ఉండబోతుందంటే ఇది ఒక మల్లు యుద్ధం టైప్ అన్న. ఒక మల్లు యుద్ధం అంటే ఇప్పుడు దాదాపు మల్లు యుద్ధం అంటే దాదాపు చాలా వెయిట్ ఉంటారు. చాలా వెయిట్, ఎంత వెయిట్ అంటే ఒక 100 కిలోలు 150 కిలో. ఇప్పుడు రామ్ చరణ్ గారిని బుచ్చిబాబు గారు ఎలా తీస్తున్నారంటే 100 కేజీలు వెయిట్ పెంచి 100 కేజీలు వెయిట్ పెంచి ఒక మల్లు యుద్ధం టైప్లో ఒక సినిమా తీయబోతున్నారన్న. సో సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక క్యారెక్టరైజేషన్ కానీ ఏదన్నా కానీ ఒక సినిమా వచ్చిందంటే జస్ట్ చూస్తే ఓకే సినిమా ఉంది అన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఏంటంటే కొంచెం వెరైటీగా మామూలు ఉన్నటువంటి ఫిట్నెస్తో తీసే సినిమాలు వేరు, ఒక బరువు పెంచి తీసే సినిమాలు వేరు. ఇప్పుడు రాజమౌళి గారు అయినటువంటి మన జూనియర్ ఎన్టీఆర్తో తీశారు ఒక సినిమా, ఏది మన యమదొంగ అనే సినిమా. సో అంతవరకు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సడన్గా తగ్గిపోయాడు. సో ఎట్లుంటుందో సినిమా అన్నట్టు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నట్టుండి బరువు పెరిగారు, బరువు పెంచి సినిమా తీస్తున్నారు. సో బుచ్చిబాబు గారి సినిమా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న. సో పెద్ద అని ఒక సినిమా టైటిల్ పెట్టారు, చూద్దాం మార్పు చేస్తారో ఏమన్నా. ప్రస్తుతానికి అయితే సూపర్ లుక్ కానీ ఇక్కడ ముక్కుకు తొలగించినటువంటి ఒక రింగు కానీ, సో ఒక మల్లు యుద్ధం, ఒక మల్లు వీరుడుగా ఉన్నాడన్న రామ్ చరణ్. సూపర్. మేము ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొంటాం. అలాగే రామ్ చరణ్ గారి బర్త్డే కూడా మాకు సంవత్సరం ఇది 2వ పండుగ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొనడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే తండ్రికి దగ్గర తనయుడని అనిపించుకుంటూ ఉన్న తరుణంలో తండ్రికి మించి తనయుడికి ఎదుగుతూ ఆ తండ్రి మరింత గర్వపడేలా ఎదుగుతున్నటువంటి రామ్ చరణ్ గారిని చూస్తున్నాం. ఈ స్ఫూర్తి ఇప్పుడు ఉన్న యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రికి సంతోషం కలిగించే ఒక కొడుకుగా ఆయన ఎదిగిన తీరు మా అందరికీ ఆదర్శం. ఒక చిరంజీవి గారిని ఎప్పుడు ఒక మంచి తనయుడిగా చూసాం, తల్లికి దగ్గర తనయుడిగా చూసాం. బెస్ట్ సన్ ఆయన, బెస్ట్ హస్బెండ్ మేడం కి, అలాగే బెస్ట్ తండ్రి రామ్ చరణ్ గారికి. అలాగే ఈ రోజు రామ్ చరణ్ గారు చూస్తున్నాం. రామ్ చరణ్ గారు ఒక మంచి కొడుకే కాదు, ఒక మంచి భర్త మా మేడం ఉపాసన గారికి. సో ఈ కంప్లీట్ ఫ్యామిలీ యావత్ తెలుగు జాతికి ఒక మంచి ఆదర్శంగా ఉన్న మనుషులు. వారి బర్త్డేలో పాల్గొనడం, ఈ రోజు వరకు 10 లక్షల మందికి రక్త ప్రదానం చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ లో ఈ ప్రోగ్రామ్ జరగడం, మేమంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విష్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే ముందు నాకేమనిపిస్తుంది అంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కానీ, చిరంజీవి గారి ఈవెంట్స్ కానీ, ఆ ఫ్యామిలీలో ఎవరి ఈవెంట్స్కి వచ్చినా సరే నేను డైరెక్టర్ అనేది మర్చిపోతా. ఎందుకంటే పంజాగుట్లో ఇందాక స్వామినాయుడు గారికి అదే చెప్తున్నా, పంజాగుట్లో 2003 మీలాగే ఎంతో మంది ఫ్యాన్స్ లో పాటు వచ్చి ఫోటో దిగారు గీతార్ట్స్ దగ్గర. సో చాలా ఆనందంగా ఉంది. నన్ను ఎప్పుడు పిలిచినా మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వచ్చేస్తాను. నిన్నే చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కూర్చున్నాను. వీక్ లో ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండను. నేను ఎక్కడున్నా సరే ఎప్పుడు సరే ఫోన్ చేస్తూ అయినా ఎలా ఉన్నావు బాబీ అంటూ ప్రేమ చూపిస్తున్న చిరంజీవి గారికి ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను అభిమాన్నే. రామ్ చరణ్ గారి గురించి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, వారసత్వంలో పుట్టి వారసత్వాన్ని కంటిన్యూ చేయటం అంటే అంత ఈజీ కాదు. తండ్రి ఆస్తి ఇస్తే దాన్ని ఏదైనా వ్యాపారం చేయొచ్చు, కానీ పేరుని పాడైపోకుండా దానికి 100 times ఫార్ బెటర్ గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు ఎంతో బాధ్యతని, అంటే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత కల్ట్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేశారో మనందరికి తెలుసు. సో ఆయన కూడా రామ్ చరణ్ గారు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాన్నగారి పేరుని, బాబాయ్ గారి పేరుని నిలబెడుతూ ముందుకెళ్తున్న చరణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చరణ్ గారు. త్వరలోనే తప్పకుండా మీతో ఒక అద్భుతమైన కథతో వస్తాను, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పిలిచిన స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరి తరపున మళ్ళీ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Many more happy returns of the day, global star Ram Charan Anna. Ram Charan, Ram Charan, Ram Charan. Babu lagi babu, Babu lagi babu. Ram Charan.
హ్యాపీ బర్త్డే చరణ్ అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గ్లోబల్ స్టార్. ప్లీజ్ మీడియాకి సహకరించాలి ఫ్యాన్స్ అందరూ. అండ్ ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బాబీ గారికి స్వామినాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం. థ్యాంక్ యూ అన్న. మా తరపు నుంచి, మా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మీకు హార్ట్లీ వెల్కమ్ అండ్ వెరీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు ఇందా చెప్పినట్టుగా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా అన్న మా చరణ్ అన్నతో.